ప్రకాష్ రాజ్ ప్రతిసారి సిగ్గు లేకుండా అని చెప్పి వీడియోలు చేస్తున్నావు గదా! అసలు సిగ్గు, శరం అనేది నీకుందా ఫస్టు? 4 ఓటర్ ఐడీలు పెట్టుకొని ఎస్ఐఆర్ సర్వేకి అగనెస్ట్‌గా మాట్లాడతావు. దాని మీద జనరలైజ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తావు. మళ్ళీ ఇప్పుడొచ్చేసి ఇలా వీడియోలు చేస్తున్నావు గదా! ఇప్పుడు ఈ ప్రశ్నారావణ్ మీద. ఈ ప్రశ్నారావణ్‌కి నీకు అన్యోన్య సంబంధం ఏందో మాకు తెలీదు. కాకపోతే ఏందంటే నువ్వు ప్రతిసారి దీన్ని తీసుకొచ్చి ఇన్నేసి వీడియోలు చేసినావు ఆ ప్రశ్నారావణ్ మీద. అలా కాదు, రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఏంటి నాటకం, దౌర్జన్యం, అరెస్ట్ చేశారు, కోర్టు వేలిచ్చింది, మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. ఇంకా ఎంత దిగజార్చాలంటే 4 వేరే వేరే కోర్టులు, 4 వేరే వేరే జడ్జిలు మీరు తెచ్చింది తప్పుడు కేసులు, ఆయన అరెస్ట్ చేయలేము అని చెప్పినా మళ్ళీ సిగ్గులేక ఏదో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు వేలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లో పంపిస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్న జోసెఫ్ గారిని పదే తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఇన్ని వీడియోలు చేస్తున్న నువ్వు, కర్ణాటకలో నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. అయినా గూడా నువ్వు అక్కడ పోలీసు వాళ్ళకి లొంగకుండా ఇక్కడికి వచ్చి ఇలాంటి వీడియోలు చేస్తున్నావంటే, నువ్వానే ఇలాంటి సిగ్గు శరం లేకుండా వీడియోలు చేసి ఇంకా జనాలకి ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు? అసలు సిగ్గు శరం లేకుండా ప్రవర్తించేది నువ్వు గదా! నీకసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద అంత ప్రేమ, భక్తి ఉంటే కోర్టు ఆదేశాలకు కట్టుబడి నువ్వు లొంగిపోవాలి. నువ్వేం చేస్తున్నావు? అక్కడ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి తెలుగు రాష్ట్రాల మీద పడ్డావా? వాస్తవానికి నువ్వు చూజ్ చేసుకున్నావు కదా ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అది పర్ఫెక్ట్ చాయిస్ నీకు. ఎందుకంటే ఆ కాక్రోచ్ కూడా అంతే. మన ఇంట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి కదా, దాంట్లో షిట్‌లో బొర్లి ఆ కాక్రోచెస్ వచ్చేసి మనం ఇల్లుని ఎంత శుభ్రంగా పెట్టుకున్నా కూడా మొత్తం ఆ షిట్‌తోని తిరిగి మొత్తం ఇంటిని ఎట్లా అపవిత్రం చేస్తావో నువ్వు కూడా అసొంటోనివే. ఎందుకంటే నువ్వు చేసేటివి మొత్తం లంగ పనులు. మళ్ళీ ఇలాంటి వీడియోలు చేసుకుంటూ నీతులు చెప్తావు జనాలకి.